అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు భార్గవ స్వామి. ఇక్కడ సిద్ధలకోవలో పూజారిగా అర్చకత్వం చేస్తూ ఉన్నాను. ఇక్కడ స్వామివార్లు ప్రకృతి సిద్ధంగా స్వయంభూలుగా నవకోడి సిద్ధేశ్వర స్వామి అన్నగారు, నవనా సిద్ధేశ్వర స్వామి తమ్ముడు, వారి శిష్యుడు సారంగదుడు స్వయంభూలుగా 400 సంవత్సరాల నుంచి స్వామివారికి కొలువై తీరి ఉన్నారు. ఇక్కడ స్వామివారికి ప్రత్యేకంగా మంత్రపుష్పములు చాలా గొప్పది. స్వామివారి శిరస్సు మీద పూలు పెట్టి పూజిస్తామన్నమాట. ఆ స్వామివారి ముక్కుసూటిగా కానీ కుడి పక్కన కానీ ఆ పుష్పాలు ఇవ్వడం వల్ల స్వామివారి వారి కోరికలు తీరుస్తూ సంతానము, కళ్యాణము, వారి వారి యొక్క అభిష్టాలు తీరుస్తూ ఉంటారు. స్వామివారి ఇక్కడ 9 గుండాలు ఉన్నాయన్నమాట. ఆ గుండాలకు శ్రీకాయ ధ్వని, కుంకుమ ధ్వని, పసుపునీల ధ్వని అంటూ నామకరణాలు చేసుకొని స్వామివారి సంతానం కోసం వచ్చిన వాళ్ళు ఆ ధ్వనిలో స్నామాచరించి స్వామివారికి ఎదురుగా వరపడ్డం వల్ల ఏంటంటే స్వామివారి స్వప్నదర్శనమిచ్చి పండిస్తే బాబుగాను, పువ్విస్తే పాపగాను ప్రసిద్ధి చెందుతుంది. అక్కడ వారి సంతానం చెందడం వల్ల ఏంటంటే నవకోటి, నవనాథులు, సిద్ధయ్య, సిద్ధమ్మ అంటూ స్వామివారు పెట్టుకుంటూ తిరుగుతుంటారు. ఇంకా అదేవిధంగా స్వామివార్ల గుడి దగ్గర వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, దక్షిణామూర్తి, శివాలయము, అమ్మవారి గుళ్ళు, అదేవిధంగా 12 అడుగుల శివలింగము, 8 అడుగుల నందీశ్వర స్వామి, నవగ్రహాలు కూడా వెలిసి ఉన్నాయన్నమాట. ఇక్కడ స్వామివారు పక్కనే సొరంగ మార్గం ఉంటుంది. అది ఎక్కడ దాకా ఉంటుందో తెలియదు. స్వామివారికి అక్కడ చల్లటి గాలి ఎప్పుడు వస్తూ ఉంటుంది. అక్కడ స్వామివారికి ఆ చల్లటి గాలి ఏంటంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా నమ్ముతూ ఇక్కడ భక్తులు నమ్ముతూ ఉంటారు. నవకోడి సిద్ధేశ్వర స్వామి, నవనాథ సిద్ధేశ్వర స్వామి, సారంగధరుడు అన్న, తమ్ముడు, శిష్యుడు స్వయంగా వెలిసి వచ్చిన భక్తులకు కొంగు బంగారమై స్వామివారు భక్తుల యొక్క కోరికలు పిలుస్తూ ప్రసిద్ధి పుడుతున్నారన్నమాట. ఇక్కడ శుభం భూయా. ఓం నమ శివాయ. మాది నాయుడుపేట. మేమంతా నాయుడుపేట నుంచి వచ్చామండి. ఒక టీమ్గా వచ్చాము. మేమంతా చుట్టాలు మేము అంటే తోడుకోడళ్ళు, వదినలు, అన్నవారి ఇలా అందరం వచ్చామన్నమాట. ఏమైనా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఏదో ఒక వారం ఇక్కడ రావటం జరుగుతుంది. పోయిన సంవత్సరము, ఈ సంవత్సరం ఏంటంటే ఆ కింద దక్షిణామూర్తి స్వామి జరిగినప్పుడు ఆ సువాసిని పూజకు అనేది మాత్రం కంపల్సరీగా వస్తున్నామండి. అక్కడ ఉండేటువంటి ఆ స్వామి కూడా మాకు దగ్గరగానే ఒక రిలేషన్ అన్నమాట. సగం స్వామి కోసం, సగం బంధుత్వం రెండు దృష్టిలో పెట్టుకొని రావటం అనేది జరుగుతూ ఉంది. ఏమన్నా అసలు ఉన్నామన్నమాట. ఈ మంత్రపుష్పం అనేది ఏంటంటే మనకి ఏమన్నా ఒక కోరిక అనుకున్నాం అనుకోండి, ఆ కోరిక నెరవేరాలి అనుకుంటే మన మనసులో కోరుకొని ఆ స్వామికి ఆ పుష్పం ఇచ్చినప్పుడు వాళ్ళు స్వామి అంటే ఆ అయ్యవాళ్ళు ఆ పంతులు చదివేటువంటి మంత్రోచ్చారం ద్వారా ఆ పువ్వు అనేది ఎంత త్వరగా అంటే మన సంకల్పం త్వరగా నెరవేరుతుంది అనుకుంటే అది త్వరగా పడుతుందండి. ఒకవేళ మన సంకల్పం లేటుగా నెరవేరుతుందంటే మాత్రం ఆ పంట కాస్త ఆలస్యంగా పడుతుంది అనేది ఇక్కడ చెప్పిన వాళ్ళని బట్టి విన్నాను. మరి మేము కూడా ఈరోజు చేసాము. మాకు వెంటనే పడిపోయింది. మా కోరిక ఎలా దేవుడు నెరవేరుతుందో తర్వాత చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.